వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసరికి ఈ థర్స్డే అంటే మొన్న క్రిస్మస్ రోజు తీసిన వీడియో అనమాట. ఏలూరులో గంగానమ్మ తల్లి జాతర జరుగుతుందని అందరికీ తెలుసు కదా. సో మాది వచ్చేసరికి తూర్పు వీధి పవర్పేట దగ్గర ఉన్న గంగానమ్మ గుడి జాతర అనమాట. మేము ఈరోజు అమ్మవారికి సార తీసుకొని వచ్చాం. సో ఈ జాతరలో కొన్ని నియమాలు ఏలూరు వాళ్ళు పాటిస్తారు. అవేంటో చూసేద్దాం. ఈ జాతర 3 నెలలు ఉంటుంది. ఈ జాతర 3 నెలలు పండుగలు చేసుకోరు, పెళ్ళిళ్ళు వాయిదాలు వేసుకుంటారు, కొత్త బట్టలు కొనుక్కోరు, మరియు పొలిమేర దాటరు. ఒకవేళ దాటాల్సి వస్తే అమ్మవారిని దర్శించుకొని క్షమించమని అడిగి మరియు దాటుతారు. ఒకవేళ దాటిన వాళ్ళు నిద్ర చెయ్యరు. ఇవన్నీ ఏలూరు జాతర నియమాలు. ఈ జాతర అనేది 7 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే పెద్ద జాతర. మా వైపు జనవరి 24, 25, 26 తేదీల్లో ఈ జాతర జరుపుకుంటున్నాం. ఈసారి సంక్రాంతి పండుగ ఏలూరు ప్రజలు జరుపుకోవట్లేదు. ఈ జాతర ప్రారంభంలో ముడుపు కట్టడం, మేడల వరకు ఊరేగింపు తీసుకురావడం, కొరల బండిని కట్టడం, కుంభం పోయడం లాంటివి చేస్తారు. పండుగల తేదీల్లో ఈ కొరల బండిని కోడులతో, పందులతో, పువ్వులతో మరియు ఇంకా చాలా వాటితో అలంకరించి అమ్మవారిని సాగనంపిస్తారు. సో మా అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ అత్త వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ సారీని తీసుకెళ్లారు. సో ఈ గుడి వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారి గుడి అనమాట. సో ఈ గుడిలో కూడా అమ్మవారికి సార చూపించి కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాం మేము. ఇదే కాదు, మొత్తం సార అనేది ఊరేగింపుగా తీసుకెళ్తారు కదా డబ్బులు పెట్టి, అలాగే తీసుకెళ్ళాము. ఏ గుడి తగిలితే ఆ గుడి దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మరీ వెళ్ళారు అందరూ. అసలు అయితే ఈ గుడి చూడండి, అసలు ఎంతో బాగుందో. అసలు నాకు ఈ గుడి చాలా ఫేవరెట్ అయిపోయింది. నేను ఇప్పుడు దాకా అసలు ఆ గుడికే వెళ్ళలేదు. నేను దారిలో వెళ్తున్నాగా కనిపించింది అనమాట, వెళ్ళాము. భలే ఉంది కదా అసలు, చుట్టుపక్కల కానీ చాలా బాగుంది. అసలు ఈ గుడికి ఎందుకు తీసుకెళ్ళలేదని మా అత్త వాళ్ళని అడిగాను. ఎప్పుడు చూసినా బృందావనం పార్క్ లేకపోతే ఆ పార్క్ ఈ పార్క్ అని తీసుకెళ్తారు, లేదా సప్తాహాలకి తీసుకెళ్తారు, కానీ ఇక్కడికి మాత్రం తీసుకెళ్ళలేదు. చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ అనేది. వ్యూ బాగుందని చెప్పి ఫోటోలకి బాగుండిద్దని మేము అక్కడే ఉండిపోయాం పిల్లలం వరకు. పెద్దోళ్ళేమో 4 వచ్చి వాళ్ళేమో కొబ్బరికాయ కట్టుకొని పూజ చేసుకుంటుంటే మేము మాత్రం ఫోటోలు దిగుతున్నాం. ఫోటోలు వీడియోలు అంటే ఎక్కువ దిగలేదండి, చిన్నపిల్లల్ని వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో తీయించుకున్నాం. బయట డప్పులోళ్ళు కానీ మా మావయ్య కానీ తిట్టేస్తున్నారు, రండి రండి ఇంకా చాలు కానీ రండి అని అన్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి గంగానమ్మ గుడి అన్నాం కదా, దాని పక్కన ఒకటి ఉండిద్ది గుడి, అక్కడే ముడుపు కట్టారు. ఆ ముడుపు చూపిస్తాను నేను ఇప్పుడు. అండ్ ఈ గుడి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆంటీకి అయితే అమ్మవారు వచ్చారు, బాగా డాన్స్ చేశారనమాట. మాకు ఆమెను చూడగానే భయం వేసింది. అంటే ఫస్ట్ ముందు వేశారు కానీ నాకు అంత అనిపించలేదు, ఈమెం కానీ ఎందుకో చాలా భయం వేసింది అనమాట. ఇదిగోండి ఇదే ముడుపు అనమాట, ఈ ముడుపు ఇక్కడ కట్టారు. అండ్ ఇదేనండి గంగానమ్మ గుడి పవర్పేట దగ్గర ఉన్నది. నేను ఇది ఫస్ట్ టైం కాదు రావడం, బట్ ఈసారి మాది ఏదో ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. కానీ చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. అండ్ నేను ఇదే ఫస్ట్ టైం ఈ జాతర చూడడం. లోపల అమ్మవారిని కూడా చూడండి ఒకసారి, చాలా బాగా అనిపించింది అనమాట. సో లోపల అందరూ కుంకుమ పూజలు కూడా చేస్తున్నారు. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడైతే చేయలేదు, ఎందుకంటే మేము సార తీసుకొని వెళ్ళాం కదా. సో ఏం చేశారంటే రౌండ్గా ఇలా అమ్మవారి వెనక నుంచి వెళ్ళి సార చూపించి బయటికి వెళ్ళిపోయి బయట టేబుల్స్ పెట్టారు. సో అక్కడ పెట్టేసి మళ్ళీ వచ్చాం దర్శించుకోవడానికి. వచ్చినప్పుడు అక్కడ కింద కుంకుమ పసుపు పూజ అలా జల్లుతారనమాట. అలా వేసి కుంకుమ పెట్టించుకొని గాజులు ఇచ్చారు, గాజులు తీసుకొని బయటకు వచ్చేసాం. సో చాలామందికి తెలిసే ఉండిద్ది, చల నైవేద్యం పెడతారు. సో ఆ రైస్ అంతా ఇలాగ కుంభం కింద వేశారు. ఇక్కడ చిన్నపిల్లల కోసమో మరేమో నాకు తెలియదు కానీ ఇలాగా రోలు రుబ్బుతున్నట్టు వెంకటేశ్వర స్వామి బొమ్మ అండ్ శివుడు బొమ్మ అండ్ అక్కడ అమ్మవారిని ఉయ్యాల్లో ఊగించినట్టు కూడా పెట్టారు. అండ్ 2 ఆవులను కూడా పెట్టారు. ఇదండి మేము తీసుకెళ్ళిన సార్ అనమాట. మొత్తం ఇవన్నీ చూడండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ జాతరకి సంబంధించిన విషయాలన్నీ నేను మీతో షేర్ చేశాను. అండ్ ఇంతమంది కలిసి ఈ సారీ తీసుకొని వెళ్ళారు, సూపర్ కదా. థ్యాంక్ యూ.